నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'ఈ కాలం పిల్లలు' రాసినవారు శ్రీపతి లలిత గారు. కథలోకి వెళితే, మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా. అంతేలే అమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తమామలతో ఉండేటప్పటికి ఓర్పైపోతుంది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి. అత్తగారి సమాధానం వినటానికి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేక వెళుతున్నారు. రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు. నేనే కదా వాళ్ళని చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే, అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక, నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ తనని చెడ్డ చేయడం లేదు, మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. పక్కన ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి, మళ్ళీ వస్తాను ఉమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కర్లకు ఒకడే ఒక కొడుకు విక్రమ్. ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు. ఎక్కడ అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వలన ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద, తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టేది ఇద్దరి మధ్య. ఉమ ఒక పొక్తు మధ్యతరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండడం, కల్పించుకుని పని చేద్దామన్నా చెయ్యనివ్వకపోవడం, మళ్ళీ ఇంట్లో పనంతా తానొక్కతే చేస్తున్నాననడం కొంచెం చికాకు తెప్పించాయి. ఉమతత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు బాగా చక్కపెట్టుకుంటున్నారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది. అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది. ఇంట్లో ఏ పని చెప్తాం పాపం అనేది చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు. ఈ సంగతి లహరి తల్లి విజయ్కి బాగా అర్థమైంది. ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా. లహరి కోసం వాళ్ళ కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం, అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది. ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1కి 2 సార్లు చెప్పుకుని తిరిగింది ఉమ. ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి 1 గంట దూరం. అందుకని ఫ్లాట్కి మారినా శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ్మ దగ్గరికో అటు లహరి పుట్టింటికో వెళ్ళడం, తమకు కావలసినవన్నీ చేయించుకుని తినడం, వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు. ఉమ చదువుకున్నది, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది. ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం, గూగుల్ పే చేయడం, ఏటీఎం వాడడం నేర్చుకోలేదు. తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ని మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి, ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకుని ఉండడం మంచిది అని. నాకెందుకురా ఇవన్నీ, మీరు ఉన్నారు కదా అని పట్టించుకునేది కాదు. గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదాపడ్డా, పనికి వంటకి మనిషిని పెట్టాం, మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు. అక్కడ నాకు తోచదు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చెయ్యాలి, అక్కడ ఆ వంట మనిషి చేసేది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమ. 2 మనుషులకి వంట మనిషి ఏమిటి, పాలు లేని కాఫీలు, ఉప్పు కారం నూనె లేకుండా వంటలు, రొట్టెలు, సలాడ్లు, మొలకలు, వీటితో కడుపు నిండుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజాములు ఏమిటి
అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది. ఫ్లాట్‌కి వెళ్ళిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్‌కి కారులో వెళ్ళేది. చక్కగా బంగారం, వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ. అప్పటికి ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదినగారు, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు. వాళ్ళనుకున్నది చెయ్యడమే అనేసరికి ఊరుకుంది. భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లల కారు. మనకంటే లోకం బాగా తెలుసు. వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం. నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు. రోజులు బాగానే గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరకొస్తుంది. ఆ రోజు కొడుకు, కోడలు పండక్కి వస్తారని ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి ధబాలున శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది. ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని అలా చూసిన ఉమ గుండె ఆగినంత పని అయింది. ఏమండి అంటూ కుదిపినా కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం, అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తుకు వచ్చింది. పక్కవాళ్ళు, ఎదురువాళ్ళు పండక్కి ఊరు వెళ్లారు. గబగబా విక్రమ్‌కి ఫోన్ చేసింది. అది ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలడం లేదు. నాకు భయంగా ఉంది. ఏం చెయ్యను? విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూ అంది. అత్తయ్య, విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు. ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు. నేను అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాను. మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈలోగా మీకు మెడికల్ కార్డులు ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టండి అని ఫోన్ పెట్టేసింది. అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు. అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మ ఫోన్ చేశారు. సారుకి బాలేదటగా అనేలోగా అంబులెన్స్ వచ్చింది. ఇంతలో రాజు ఫోన్ మోగడం, అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమ. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తాను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనుక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడడం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకువెళ్ళి వైద్యం మొదలుపెట్టారు. ఉమని బయట ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలియదు గాని లహరి రావడం చూసి తను లేచి అమ్మా, మావయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదు అత్తయ్య, భయపడకండి. విక్రమ్ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు. తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు. లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అడిగింది. బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగానే నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకు ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు, పూర్తి విశ్రాంతి కావాలి. ఇక్కడ 4 రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం. చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటుంది. మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారు పడకండి, బీపీ పెంచుకోకండి, ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటే ఉమ కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ. విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది. ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది. ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయనని చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ్మ లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నని చూసి ఏడవద్దు, అంతా బావుంది అని చెప్పు.
అన్న కొడుకు మాటలు గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో 2 రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బావుందన్నారు డాక్టర్ అని చెప్పింది. బయటికి వచ్చేసరికి లహరి తల్లి, తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనివ్వడం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి, ఉమా, లహరి తల్లి, లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గ్రేజర్ వేశాను అంటే ఉమా, లహరి స్నానం చేసి వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు, గ్లాసులు అన్నీ అమర్చి భోజనానికి అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి, వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు. సరేనమ్మా, పెద్దసారు ఎలా ఉన్నారు అడిగింది స్వరూప. బావున్నారు, నువ్వు ఆటోలో వెళ్ళు, డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి, అయినా ఫోన్ చేస్తే మా ఆయన 10 నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమ. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో. పర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమ. లేదత్తయ్యా, మేము క్యాష్ ఎక్కువ పెట్టం, అన్నీ ఫోన్పేలోనే, ఇంట్లో బంగారం ఉంచను. ఇంకేమి తీసుకుంటుంది, హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి, అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్, నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూంలోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది. అందుకే అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది. తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు. పని వాళ్ళకి అలసి ఇవ్వకూడదు అని. భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి, లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉంది కనుక్కుంది. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం, వజ్రాలు కొంటే ఏం లాభం, లాకర్లో పడడం తప్ప. భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమ కంటే ఎక్కువే తెలుసు. వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని ఖర్చు పెడతారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం, వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు. ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా, బాధ్యతగా తను చేయగలదా? ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది ఉమ. ఈ కాలం పిల్లలు అని ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ దేవసేన.